హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ ఈజీగా అయ్యే బ్రేక్ఫాస్ట్ చూసేద్దామా? గోధుమ రవ్వ ఉప్మా అండి. సో చేసే రీతిలో చేస్తే చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి. సో ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద వెలిగించుకొని సో దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని సో నేను ఏదైతే చూపించాను ఇంగ్రీడియంట్స్ అందులో ఫస్ట్ కొంచెం మినప్పప్పు అలానే జీడిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో దాని తర్వాత ఆనియన్ వేసుకోండి, పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక టమాటా తీసుకొని సో అది కూడా తరిగి వేసుకోండి. టమాటా వల్ల కొంచెం ఇంకా టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుందండి. సో ఇవన్నీ కొంచెం నీట్గా అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకుంటానండి. అలానే సో మీరు కూడా 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోండి. ఒకవేళ లూజ్గా కావాలంటే ఇంకో కప్పు ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే 1కి 3 తీసుకున్నానండి. కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుందండి. సో నేను దీంట్లోకి ఇవన్నీ వేసేసి కొంచెం ఈ వాటర్ మరిగే ముందు కొంచెం అంత రాళ్ళుప్పు వేసుకుంటానండి. రాళ్ళుప్పు కూడా చాలా బాగుంటుందండి టేస్ట్కి. మీకు కావాలంటే మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కానీ రాళ్ళుప్పు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. సో మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని నీట్గా అవంతా కలుపుకొని అది కవర్ అయ్యేలాగా ఒక మూత పెట్టేసుకోండి. ఆ మూత పెట్టిన తర్వాత ఆ వాటర్ అంతా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత సో మూత తీసేసి మనం ఏదైతే రవ్వ తీసుకున్నామో ఆ క్వాంటిటీ దాంట్లో వేసేసి నీట్గా కలుపుకోండి. నీట్గా కలుపుకుంటే ఆ లోపల ఉన్న ఆ వాటర్ ఆ మిశ్రమం అంతా ఈ రవ్వకి పడుతుంది. సో దానివల్ల చాలా టేస్ట్ చాలా బాగా వస్తుందండి. సో తర్వాత సిమ్లో పెట్టేసుకొని కొంతసేపు మూత పెట్టి తీస్తే ఇలా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. ఇలానే కొంచెంసేపు ఉడికించుకుంటే మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయి ఈ కన్సిస్టెన్సీ వరకు వస్తుందండి. చూడండి ఎంత పొడిగా ఎంత బాగుందో. సో ఇలా చేసుకొని డైలీ వారంలో ఒకసారి తీసుకోండి, ఎంత బాగుంటుంది. సో అంత హెవీ బ్రేక్ఫాస్ట్ కూడా కాదు కదా. సో చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కడిగి దీంట్లో యాడ్ చేసుకోండి, ఓకేనా? సో నా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వీడియోస్ మంచి రెసిపీస్ నేను మీతో త్వరలోనే షేర్ చేసుకుంటాను.